12th డే నుంచి 18th డే వరకు 4th సింటమ్ ఏంటంటే కొంతమంది LH కిట్స్ అయితే వచ్చేసాయండి. LH కిట్స్ అంటే నెక్స్ట్ సింటమ్ వచ్చేసి బాడీ టెంపరేచర్, 3rd సింటమ్ వచ్చేసి చాలా మూడ్ స్వింగ్స్ అండి. ఆ టైం హాయ్ అండి అక్క ఎగ్ రిలీజ్ అయినట్టు మనం ఎలా తెలుసుకోవచ్చు, దానికి ఏమైనా సింటమ్స్ ఉంటాయా, ఉంటే ఏంటా సింటమ్స్ అని మెసేజ్ చేస్తున్నారు. ఇది చాలా అసలు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఫస్ట్ చూడాల్సిన వీడియో అండి. ఇది చాలా మందికి అయితే అవేర్నెస్ అయితే లేదు. అసలు ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది, ఏ డేట్స్ లో హస్బెండ్ అండ్ వైఫ్ కలవాలి, ఎప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ హై ఛాన్సెస్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే మనకైతే ఛాన్సెస్ అయితే ఎక్కువ హై అయితే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. ఎవరికైతే ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్ రిలీజ్ సింటమ్స్. సో మీకు అందరికీ తెలిసిందే, కాకపోతే జనరల్ గా అసలు ప్రాసెస్ ఏంటి అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక పిండం అంటే ఒక బేబీ ఏర్పడాలి అంటే ఒక ఎగ్ అనేది డెవలప్ అవ్వాలి. సో ఎగ్ డెవలప్ అయ్యి కొన్ని రోజులకి ఆ ఎగ్ అనేది డ్రాప్ అయ్యి మన క్యూబ్స్ లోని వెయిట్ చేస్తుంది. దేనికోసం? స్పెర్మ్ కోసం అది ట్యూబ్ లో నుంచి ట్రావెల్ చేస్తుంది. సో అలా ట్యూబ్ లో నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం హస్బెండ్ తో ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ స్పెర్మ్ అనేది మన ట్యూబ్స్ లోకి వెళ్ళి అక్కడ బేబీ అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన బేబీ వచ్చి మన గర్భసంచిలో అతుక్కుంటుంది. అది 9 months అనేది కంటిన్యూ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను చెప్పే సింటమ్స్ టోటల్ గా గర్భసంచికి సంబంధించి ఉంటాయి కాబట్టి సో నేను ఏవైతే నోటీస్ చేశానో సింటమ్స్ అవన్నీ మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్ గా నేనైతే నోటీస్ చేసింది ఎవ్రీ మంత్ చెక్ చేసుకునేది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అండి. మనం పీరియడ్ అయిన తర్వాత 12th డే నుంచి 18th డే వరకు మధ్యలో మనకైతే ఆ వైట్ డిశ్చార్జ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే పీరియడ్స్ లో ఒకలాగా ఉంటుంది, పీరియడ్స్ అయిన 10 days కి ఒకలా ఉంటుంది, 10 days లో పీరియడ్ వస్తుంది అనగా ఒకలా ఉంటుంది. సో ఈ వైట్ డిశ్చార్జ్ ని మనం డైలీ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ 10 days తర్వాత నుంచి మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకైతే చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ మనకి ఎగ్ రిలీజ్ అవ్వబోతుందని చెప్పేది 12th డే నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. అలాగే మీకు ఒకవేళ 32 days సైకిల్ అయితే లేదా 35 days సైకిల్ అయితే 40 days సైకిల్ అయితే ఎలా కనుక్కోవాలి అనేది ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు కలవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను, మన ఛానల్లో ఉంటుంది. అలాగే వీడియో చివరి కూడా ఇస్తాను, ట్యాగ్ చేస్తాను చూడండి. ప్రెసెంట్ ఇప్పుడు నేను చెప్పింది రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి, రెగ్యులర్ పీరియడ్స్ అయిన వాళ్ళకి, అంటే మినిమం 30 days కి పీరియడ్ వచ్చే వాళ్ళు 12th డే నుంచి 18th డే లోపు వాళ్ళకైతే ఈ వైట్ డిశ్చార్జ్ లో చేంజెస్ అయితే వస్తుంది. ఏంటి అంటే 12th డే అరౌండ్ 13th 14th డే లో మనకి ఒక వైట్ గా జిగట లాగా అంటుకుంటుంది వైట్ డిశ్చార్జ్. అది మనకి ఇలా స్ట్రెచ్ చేస్తే ఇలా అంటే మనకి ఇలా సాగుతుంది, ఇలా సాగే గుణం ఉంటుంది. అలా సాగుతుంది అంటే అది ఎగ్ రిలీజ్ కి సంకేతం అనమాట. లేదు జస్ట్ ఇలా మనం ఇలా అనగానే ఇలా విడిపోతుంది, లేదు వాటర్ ఇలాగా వస్తుంది అంటే అది కాదు. లేదా మన పీరియడ్ 10 days లో వస్తుంది, ఒక 5 days లో మన పీరియడ్ ఉంది అన్నప్పుడు మాత్రం మన వైట్ డిశ్చార్జ్ కర్డ్ లాగా ఉంటుంది, పెరుగు గడ్డలాగా ఇలా అంటుంటే బ్రేక్ అయిపోతుంది. లేదా బిఫోర్ అయితే చాలా వాటరీలా ఉంటుంది, అసలు వేలికి అంటుకోదు. అదే ఎగ్ రిలీజ్ అవ్వబోతున్నప్పుడు మాత్రం ఇలా మనం పట్టుకుంటే చాలా ఇలా స్ట్రెచ్ అవుతుంది, ఇలా స్ట్రెచ్ జిగటగా అంటుకున్నట్టుగా ఉంటుంది. అలా మీ గనక అనిపిస్తే ఎగ్ రిలీజ్ అవ్వబోతుంది అని మనకైతే అదొక సైన్. మీరు అలా ఒకవేళ మీకు 12th డే నుంచి మీకు చూపిస్తున్నట్లయితే మీరు చూపించిన ఒక 5 days దగ్గరగా ఉండడానికైతే ఒక 5 days దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి. డైలీ అవసరం లేదు, డే ఆఫ్టర్ డే కలిసినా చాలు. డే ఆఫ్టర్ డే అలా మీకు అలా చూపించిన ఒక 5 days ఆర్ 6 days ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయండి. 6 days అన్నాను కాబట్టి సో డే ఆఫ్టర్ డే అంటే ఒక 3 days పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తే మోస్ట్లీ మనకి ఛాన్సెస్ అయితే హై అయితే ఉంటాయి. నెక్స్ట్ సింటమ్ వచ్చేసి బాడీ టెంపరేచర్. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. మనకి పీరియడ్స్ దగ్గరలో ఉంది, ఎగ్ రిలీజ్ అవ్వబోతుంది అనేటప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేది
లిటిల్ బిట్ కొద్దిగా అయితే హై అవుతుంది. అంటే ఒక 2 పాయింట్స్, అంటే ఒకవేళ 98.8 ఉన్నదనుకోండి, ఆ టైంలో 99 అలా మనకి చిన్న బాడీ టెంపరేచర్ అయితే రేజ్ అయితే అవుతుంది. మీరు ఒక 12th డే నుంచి అలా చెక్ చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది ఏ రోజు మీకు బాడీ టెంపరేచర్ హై అయింది అని. మోస్ట్లీ ఆ రోజులో మీరు ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తే హై అయితే ఆ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటాయి. థర్డ్ సింటమ్ వచ్చేసి చాలా మూడ్ స్వింగ్స్ అండి. ఆ టైంలో మనకి ఎలా ఉంటుందంటే, మనకి ఎగ్ రిలీజ్ అవ్వబోతున్న టైంలో చాలా చిరాకు, చాలా కోపం. మనకి పీరియడ్స్ లో ఎలా అయితే ఉంటుందో ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా సేమ్ మనకు అలానే అనిపిస్తుంది. చాలా చిరాగ్గా, చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు ఇవి చెప్పినవని నేను నా పర్సనల్ గా అండి, ఇది అందరికీ ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ అందరికీ ఉండాలని ఏం లేదు. ఒక్కొక్కరికి వైట్ డిశ్చార్జ్ చూపించవచ్చు, ఒక్కొక్కరికి ఇలా ఇరిటేషన్ రావచ్చు, ఒక్కొక్కరికి బాడీ టెంపరేచర్ హై ఉండొచ్చు. ఇలా నేను చెప్పే సింటమ్స్ లో ఏది ఒకటి ఉన్నా కూడా మనమైతే అది అదొక ఎగ్ రిలీజ్ అవ్వడానికి సైన్ గా తీసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ సింటమ్ వచ్చేసి ఓవరీస్ అండి. మనకి ఓవరీస్ ఉంటాయి కదా, రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ. సో రైట్ ఓవరీ నుంచి కానీ లెఫ్ట్ ఓవరీ నుంచి కానీ మనకి లైట్ గా పెయిన్ అనేది మాత్రం వస్తుంది. అలా పెయిన్ వస్తుంది అంటే మనకి ఎగ్ రిలీజ్ అవ్వబోతుంది అని ఒక చిన్న సైన్ అన్నమాట. సో అట్లా ఎగ్ రిలీజ్ అవ్వబోతుంది అనే దానికి చిన్న సైన్. లైట్ గా మైల్డ్ గా చిన్న క్రాంపింగ్ అయితే ఉంటుంది. జస్ట్ అది కూడా ఆ రోజు ఒక్క రోజే ఉంటుందండి. ఒక రోజు జస్ట్ లైట్ క్రాంపింగ్ అయితే వస్తుంది. మీరైతే అలా క్రాంపింగ్ వచ్చేటప్పుడు మోస్ట్లీ ఆ రోజు లేదా ఆ రోజు తర్వాత 2 days మీరు ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఫోర్త్ సింటమ్ ఏంటంటే, కొంతమంది లేడీస్ లో బ్రెస్ట్ పెయిన్ అనేది ఉంటుంది. లైట్ గా వాళ్ళకి బ్రెస్ట్ వచ్చేసి పెయిన్ అంటే అది పెయిన్ కాదు, ఒక సూదితో గుచ్చుతున్నట్టు. లైట్ గా సూదితో గుచ్చితే మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే క్రాంపింగ్ అయితే ఉంటుంది. సో అది కూడా కొంతమంది లేడీస్ నోటీస్ చేస్తారు. అలాగే ఇంక ఇవన్నీ కాదు, నాకు డైరెక్ట్ గా నాకు ఎగ్ రిలీజ్ అయిందని పర్ఫెక్ట్ గా తెలియాలి, నేను ఆ రోజే కలుస్తాను, ఆ రోజే మేము ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తాము, నాకు క్లారిటీగా తెలియాలి అంటే ఇప్పుడు మార్కెట్ లోకి LH కిట్స్ అయితే వచ్చేసాయండి. LH కిట్స్ అంటే మనకి ఎక్కడైనా మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది, ఇస్తారు. ఆ కిట్ లో మనం సేమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా అయితే చేసుకుంటామో అలానే మనం అయితే కిట్ అయితే తెచ్చుకొని టెస్ట్ చేసుకుంటే సేమ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఎలా అయితే వస్తుందో అందులో కూడా మనకి పాజిటివ్ అనేది చూపిస్తే మనకి 36 hours లో లేదా 48 hours లోపు మనకైతే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఆ కిట్స్ కూడా మనం తెచ్చుకొని టెస్ట్ చేసుకొని ఓకే మనకి ఎగ్ రిలీజ్ అవ్వబోతుంది అని మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనమైతే ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే మనకైతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. నేనైతే ఒకటే చెప్తున్నానండి, రెగ్యులర్ పీరియడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండాలి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే మనం ఎన్ని చేసినా సరే వేస్ట్. ఎప్పుడైతే మన పీరియడ్ రెగ్యులర్ గా ఉంటుందో అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ హై ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నప్పుడు మనం ఈ సింటమ్స్ అయితే కొద్దిగా నోటీస్ చేసుకోగలిగితే, అంటే మన బాడీలో వచ్చే చేంజెస్ మనం ఎప్పటికప్పుడు నోటీస్ చేసుకోగలిగితే మనం దానికి అనుగుణంగా మన ఇంటర్కోర్స్ లో అయితే పార్టిసిపేట్ చేయాలి. ఏదైనానండి రెగ్యులర్ పీరియడ్ వాళ్ళు 12th డే నుంచి 18th డే లోపు లేదా 20th డే వరకు కూడా డైలీ లేదా డే ఆఫ్టర్ డే మనం ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే డెఫినెట్ గా 80% హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు మాకు ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా కొన్ని సింటమ్స్ ద్వారా వాళ్ళ బాడీని వాళ్ళు నోటీస్ చేసుకుని వాళ్ళ బాడీలో వచ్చిన చేంజెస్ వాళ్ళు నోటీస్ చేసుకుంటూ సో ఈ ప్రాసెస్ ఫాలో అయితే గనక డెఫినెట్ గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే హై అయితే ఉంటాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. నేను ఏమేమైతే నోటీస్ చేసుకున్నానో నా సెకండ్ ప్రెగ్నెన్సీకి నేను ఇవన్నీ నోటీస్ చేసుకుని ఈ ప్రాసెస్ నేను ఫాలో అయ్యి నేనైతే సెకండ్ టైం నా ప్రెగ్నెన్సీ అయితే పాజిటివ్ వచ్చింది. సో మీకు ఇవి హెల్ప్ అవుతాయి అని చెప్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎప్పుడు కలవాలి, మిస్క్యారేజ్ అవ్వే ముందు వచ్చే సింటమ్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏంటి, బేబీ బాయ్ సింటమ్స్, ఇలా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే పిన్ చేయండి, నేనైతే డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. నేను ఇచ్చే రిప్లై మీకు
ఏ విధంగా హెల్ప్ అయినా సరే నాకైతే చాలా చాలా హ్యాపీ అండి. మన ఛానల్లో మన వీడియో చూసి ఒక్కరికి మన వీడియో హెల్ప్ అయినా సరే నాకైతే సక్సెస్ వచ్చినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.